సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాం. అంటే గతం సీజన్స్‌లో కన్నా ఈ సీజన్ ఏమన్నా డిఫరెంట్ ఉందా? డిఫరెంట్ అంటే మొన్నటిదాకా ఏమీ లేదు. ఒక 2, 3 డేస్ నుంచి కుదంత లెగుస్తుంది. కుదంత ఈ లెవెల్‌లో కనబడుతుంది. చూసేవాళ్ళకి కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. అది ఎస్పెషల్లీ ఒక నిఖిల్ గేమ్ వల్ల, నబీల్ గేమ్ వల్ల కొంచెం హైప్ అయితే వచ్చింది. పర్లేదు ఇప్పుడు చూడొచ్చు అనిపిస్తుంది. మొన్నటిదాకా అయితే మూకీ డ్రామా మనం అది చూడలేం. స్టేజ్ మీద కూడా కనబడదు ఎక్కడ కూడా అది. అంత స్లోగా చేస్తున్నారు ఆర్టిస్టులు. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు అందరూ సీరియల్ ఆర్టిస్టులు కదా, అక్కడ కూడా సీరియల్ యాక్టింగే చేస్తున్నారు. ఏదో డైలాగ్ టు డైలాగ్ గ్యాప్ మనకు అర్థం కాకుండా చిరాకు వచ్చేలాగా బిహేవియర్ బాగాలేదు. కొంచెం పర్లేదు, బెటర్ దెన్ మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరైనా ఎపిసోడ్తో ఉన్నారా? పోలితే. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా? నిఖిల్ 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 బాగా ఆడుతున్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఇప్పుడున్న బిగ్ బాస్ 8లో నెంబర్ 1 కంటెస్టెంట్ ఎవరన్నా అంటే నిఖిల్, సింపతి రాజా, మణికంఠ అంత పర్ల. మణికంఠకి మాట్లాడే తీరు బాగుంది, చాలా క్లారిటీగా. మణికంఠ పల్లవి ప్రశాంత్ లాగా ఎమోషనల్ గేమ్ ప్లే చేస్తున్నాడు ఖచ్చితంగా అంటున్నారు. ఖచ్చితంగా జనాలు కూడా ఆల్రెడీ ఫస్ట్ నామినేషన్ నుంచి కాపాడింది ఆ సింపతి వల్లే. ఆ సింపతి ప్రతిసారి వర్కౌట్ అవుద్దంటే కష్టం. ఈసారి మట్టికి వర్కౌట్ అవ్వదు ఖచ్చితంగా. కానీ ఈసారి బాగా ఆడాడు. మణికంఠ చాలా ఇంప్రూవ్ అయ్యాడు. వాడికి ఉన్నది బక్కోడే కానీ గట్టోడు. అట్లాగే మరి చూసుకున్నట్లయితే ఈ రాత్రి ఎపిసోడ్లో మణికంఠ రొమాన్స్ అయితే మామూలుగా లేదన్నమాట. ఒక రేంజ్ రొమాన్స్ ఇచ్చాడు, అసలు మామూలుగా లేదు. మన యష్మిని ఫ్లడ్ చేయడంలో పిహెచ్డి చేశాడు. ఒక సాంగ్ పాడి ఇంప్రెస్ చేసి ఆమె పికిల్ దాశాడు యాక్చువల్గా కదా. పికిల్ దాసిన తర్వాత ఆ పికిల్ని ఇచ్చే ప్రాసెస్లో ఈవిడి ఆయన్ని పొగడడం, ఈయనతో మసాజ్ కూడా చేయించుకుంది. అవును కదా. అదైతే కొంచెం రొమాంటిక్గా బాగుంది. అలా ఉండాలి, చూసేవాళ్ళు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. మనోడేంటి ఎక్స్ప్రెషన్ మారుతున్నాడు. యస్మి అసలు చీఫ్ కింద అన్ఫిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్లోనే చెప్పా, యస్మి అసలు అన్ఫిట్ అసలు బిగ్ బాస్కి. కాకుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క షేడ్ చూపిస్తుంది మనకి. ఎలా అంటే డే 1, డే 2, డే 3 లాగా ఆమె రోజుకు రంగు మారుస్తుంది. ఊసరవల్లి అనొచ్చు. అంటే శోభా శెట్టితో కంపేర్ చేస్తున్నారు. శోభా శెట్టి బెటర్ దెన్. ఈ అమ్మో ఈవిడ ఓవర్ యాక్షన్ డ్యాన్సులు చేసేస్తుందా. మొన్న గేమ్ షో చూశారు కదా, యాంకిల్ దాకా సాక్స్ వేసుకునే గేమ్ షో అయితే. వాళ్ళ క్లాన్ వాళ్ళని అక్కడ సంచాలకుగా నియమిస్తే వాళ్ళకి సపోర్ట్ చెప్పితే ఎవరు సపోర్ట్ చేస్తుంది? ఆ ప్రేరణ తెలుగే చక్కగా రాదు, తెలుగు తెగులు పట్టిస్తుంది. అలాంటి ప్రేరణని సంచాలక కింద పెట్టారు. డిసిషన్స్ మీరేమంటారు అంటుంది. ఆ పక్కన ఉన్న వాళ్ళని, వాళ్ళ క్లాన్ వాళ్ళని అడుగుతుంది. మరి చీప్గా ఉంది చాలా. దాన్ని అంతా చాలా చండాలంగా ఉందన్నమాట ఆ డిసిషన్ అడిగే విధానం. డిఫెండ్ చేసినట్టు ఏదో బిల్డప్ కొడుతుంది కానీ డిఫెండ్ చేయలేకపోతుంది. ఏం లేదు, ప్రేరణ అందరూ వేసుకున్నారు కదా గట్టిగా. అది నబీల్ విషయంలో అది ఎంత రాంగ్ అసలు. నబీల్ విషయంలో సాక్స్ ఎంత జెన్యున్గా ఆడాడు కుర్రాడు. అట్లాంటి వాడిని కూడా మరి ఆ రకంగా వాళ్ళ క్లాన్ వాళ్ళని వాళ్ళే సపోర్ట్ చేసుకున్నారు. ప్రేరణ వాళ్ళ క్లాన్ వాళ్ళ నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళ క్లాన్ని సేఫ్ జోన్లో పెట్టుకుంది చివరి వరకు కూడా. చాలా అంటే చాలా రూడ్గా అనిపించింది నాకైతే. అది యూజ్లెస్ నిజంగా. నాబిల్ అన్నట్టు యూజ్లెస్ అవుట్ అది. అలా ఇవ్వడం నాకైతే నచ్చలేదు. ఇంకొకటి ఇప్పుడు సోనియా అందరికి మాటలు వదిలేస్తారు అంటారు కదా, సోనియానే మాటలు వదిలేస్తున్నాడు మీకు అనిపిస్తుందా? సోనియా అందరిని మాటలు వదిలేస్తుంది. ఆల్రెడీ సోనియాకి పర్టికులర్ పాయింట్స్ ఏమీ ఉండట్లేదు. విష్ణుప్రియ ఇప్పుడు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఎవడో బిగ్ బాస్ హౌస్లో. ఈ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ని బయటకు పంపించే తనకు సేఫ్ గేమ్. అర్థమైందా? అతను ఆమె సేవ్ అవుతుంది. విష్ణుప్రియని ఎందుకు టార్గెట్ చేసింది ప్రతి విషయంలో? ఏమే ప్రేరణ ఏదో బన్ను ఏదో మాడిస్తే దాని గురించి కూడా ఆమె కొద్ది కాంట్రవర్సీగా మాట్లాడుతుంది బయట నిఖిల్తో వచ్చి. ఈ గొర్రెనా కొడుకు అంటున్నాడు. అసలు అనకూడదులే కానీ వాడు ఆ మోజులో ఉన్నాడు కదా ఊళ్ళో. ఖచ్చితంగా సోనియాకి ప్రతి విషయంలో కూడా. మొన్న పెద్ద చిన్న లేకుండా శేఖర్ భాషను ఏమంది అసలు అక్కడ గేమ్ విషయంలో? మీ పెద్ద రకం కాపాడుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి అంటుంది. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు సోనియా చూసుకుంటే మొదటి వీక్లో అందరితో అగ్రెసివ్ అయింది కదా, ఇప్పుడేమో సైలెంట్ అయిపోయి ఏడుస్తుంది. ఇదంతా గేమ్ ప్లే అంటారా? గేమ్ ప్లే కాదు, నిఖిల్ మీద ఉన్న ప్రేమ. ఈ నిఖిల్ కూడా పట్టుకొని, నిఖిల్ ఇప్పుడు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్లో. ఈ నిఖిల్ని పట్టుకుంటే ఖచ్చితంగా ఆమె సేవ్ అవుతుంది. ఎందుకంటే నిఖిల్కి ఉన్న ఫాలోవర్స్ ఈమెకి ఓట్ చేసే అవకాశం ఉంది. అర్థమైందా? ఆర్జీబీ సపోర్ట్తో వచ్చినంత మాత్రం ఏమో ఉంచరు హౌస్లో. అర్థమైందా? ఆ బూత్ పురాణాలు, ఆ బూత్ మాటలు, అదే అడల్టరేటెడ్ కామెడీ ఇవన్నీ పనిచేయు. నువ్వు జెన్యున్గా ఆడు. నువ్వు లాచదవని లాజిక్లు మాట్లాడితే ఉంచరు హౌస్లో, బయటకు దోసేస్తారు. అవునా కదా? అక్కడ పల్లవ్ ప్రశాంత్ అని రైతు పెద్దే ఎదుర్కొన్నాడు అందరినీ. మంచి మంచి ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళని, అమర్దీప్ లాంటి వాడిని. నువ్వేదో లాజిక్లు మాట్లాడితే కుదరదు కదా. అక్కడ కావాల్సింది ఏంటి? ప్రజెంటేషన్.
నీ ప్రజెంటేషన్ మొత్తం ఆడియన్స్కి ఎలా ఉంది, నెగిటివ్ రేట్లో ఉంది, నెగిటివ్ యాంగిల్లో ఉంది. నువ్వు నెగిటివ్ లేకుండా పాజిటివ్గా ఉండు, నీకు మంచి బజ్ అయితే వస్తుంది బిగ్ బజ్లో. ఇంకా ఇప్పుడు బిగ్ బాస్ సోనియాకి సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తున్నారు. ఖచ్చితంగా స్టార్మా ఆర్టిస్టులు కదా వీళ్ళందరూ ఎవరో స్టార్మాలో చేసే సీరియల్ ఆర్టిస్టులు. మొన్నటిదాకా సీరియల్ నడిపారు, చూడలేక చచ్చిపోయాం. ఆ నిఖిల్ గౌడ్ గేమ్తోనూ నాబిల్ గేమ్తోనూ కొంత హైప్ క్రియేట్ అయింది. కొంచెం బెటర్ దెన్ అన్ని సీజన్లతో పోలిస్తే, అన్ని ఎపిసోడ్లతో పోలిస్తే ఈ 2-3 డేస్ నుంచి జరుగుతున్న ఎపిసోడ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఎక్స్పెషల్లీ మన మణికంఠ ఫస్ట్లో మాస్క్ వేసాడు, శుభ్రంగా వేసాడు, సింపతి రాజా అయిపోయాడు. సింపతితో నామినేషన్ నుంచి తప్పించుకున్నాడు. ఈసారి మట్టి గేమ్ ఆడాడు, ఎక్సలెంట్గా ఆడాడు. ఇద్దరు క్లాన్లోంచి 2,75,000 గెలవడం అంటే మామూలు విషయం కాదు. చాలా అంటే చాలా స్ట్రాంగ్. వాళ్ళకి గనక ఇంకో 2 మెంబర్స్ యాడ్ అయినట్టయితే బిగ్ బాస్ని దున్నేసేవాళ్ళు. మన ఎవరికి కూడా ₹1 కూడా వెళ్ళేది కాదు. అంత బాగా ఆడారు, చాలా బాగుంది. ఈ వీక్ ఎలిమినేట్ అయ్యారు. ఈ వీక్ అయితే ఖచ్చితంగా ఎలిమినేషన్లో ఉండేది. మొన్నటిదాకా ఆదిత్య ఓంగారు ఉంటాననుకున్నాను, ఆయన ఉండడు. సింపతి రాజా మన రాత్రి సింపతితో కొట్టాడు. అలాంటి సింపతీలు జరిగినాయిలే లోపల. బిగ్ బాస్ గేమే అది, గేమ్ ప్లాను. నాకు తెలిసి పృథ్వీ వెళ్తాడు. పృథ్వీ తప్పించుకున్నాడంటే సీతకి పడుతుంది ఎఫెక్ట్, ఖచ్చితంగా పడుతుంది. విష్ణుప్రియ అయితే ఎప్పుడు సేఫ్ జోన్లో ఉంటుంది. విష్ణుప్రియని టార్గెట్ చేసింది అందుకే కదా. ఆమెకు బయట ఫాలోయింగ్ ఉందని సోనియా గమనించి లా తెలివితేటలు అక్కడ ఉపయోగిస్తుంది, లాజిక్లు. ఇప్పుడు సోనియా, నిఖిల్, అభయ్ అండ్ అలాగే పృథ్వీ ఒక గ్రూప్ ఫామ్ అయినట్టు అనిపిస్తుంది మీకు? గ్రూపే కదా. ఇప్పుడు సోనియా ఎవరితో అన్న ఉంటాం చూసారా మీరు ఎప్పుడైనా? ఎవరితో అన్న ఉంటాం, అది ఎంతసేపు మగవాళ్ళ దగ్గరే ఉంటుంది. నిఖిల్తో ఉందిలే, నిఖిల్తో అంటే ఆ ట్రాక్ నడుస్తుంది కాబట్టి ఉంది. టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు అనుకుంటున్నారు? టాప్ 5 అంటే విష్ణుప్రియ, శేఖర్ భాష, ఆదిత్య, అభయ్. మాస్క్డ్ గేమ్ అబ్బా, అభయ్ వద్దు. అభయ్ని టాప్ 5లో పెట్టను నేను. ఎందుకంటే ఆ మాస్క్ ఎప్పటికప్పుడు చినిగిపోయినప్పుడు చాలా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతాడు. అభయ్ది మాస్క్ గేమే. నాకు తెలిసిన ఇంతవరకు మాస్క్ తీయలేదు అతను. ఇంకొకడు ఉన్నాడు కదా మన పృథ్వీ కూడా వెళ్ళడం ఖచ్చితంగా ఈసారి నామినేషన్స్ బయటకు వచ్చేస్తాడు నాకు తెలిసినంతవరకు. వాడి బిహేవియర్ చాలా రూడ్గా ఉంది. ఆడవాళ్ళని కూడా చూడకుండా మీదకి వెళ్ళిపోతున్నాడు, ఏదో సొంత పిల్లల్లాగా. వాళ్ళు సొంత పిల్లలు కాదు, ఆర్టిస్టులు. నువ్వు ఎలా బిహేవ్ చేయాలి? గుడ్ కమ్యూనికేషన్ ఉండాలి మీకే లేదు. అందుకే నిఖిల్ ఏం చేశాడు, గేమ్ అదే తాడు పట్టుకుని వదలకుండా బంతులేయమనే గేమ్లో వాడు తాట తీసాడు. అప్పుడే నచ్చాడు నిఖిల్ అందరికీ కూడా. అక్కడే ఇంప్రెషన్ పడింది నిఖిల్ మీద. అలా చూసుకుంటే మన మణికంఠ బక్కోడే కానీ మంచి గట్టోడు భయ్యో, మామూలోడు కాదు. చాలా చాలా గేమ్ అయితే నెంబర్ 1గా ఆడాడు. హాయ్ అండి, మీ పేరు? పవన్. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాండి. అంటే గతంలో ఉన్న బిగ్ బాస్ సీజన్స్కి ఈ సీజన్కి ఏమన్నా డిఫరెన్స్ ఉందా? లాస్ట్ బిగ్ బాస్ చాలా మంది ప్రజలు కూడా ఓన్ చేసుకున్నారు. అంటే మా బిగ్ బాస్ అన్న ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే ఒక రైతు బిడ్డ రావడం వల్ల అది చాలా మందికి అట్రాక్ట్ అయింది. ఇంకోటి ఏంటంటే అప్పుడు స్టార్మా వర్సెస్ అట్లా ఉండే కదా, సో అది చాలా అంటే చాలా మంది. ఈసారి చూస్తుంటే కొన్నిసార్లు ఫస్ట్ వీక్ చాలా బాగా అనిపించింది, సెకండ్ వీక్ ఇంకా పడిపోతున్న ఫీలింగ్ వచ్చింది. కింద పడుతూ మీదకి లేస్తున్నాను అంత బిగ్ బాస్ ఈసారి. మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా? ప్రస్తుతానికి అయితే శేఖర్ భాష నేను చాలా లైక్ చేస్తున్నాను. ఎందుకంటే తన కామెడీ టైమింగ్ అని ఒక టాలెంట్ ఉన్నవానికి టైమింగ్ ఉన్నాను ఎవడు ఆపలేడండి. టైమింగ్ కానీ టాలెంట్ కానీ చాలా బాగా ఆడుతుంది బిగ్ బాస్లో. ప్రతి సెకండ్ కూడా నవ్వించడానికి ట్రై చేస్తున్నాడు. యాక్చువల్ తన కమెడియన్ కాకపోయినప్పుడు కూడా చాలా కామెడీ చేస్తున్నాడు, చాలా బాగా అనిపిస్తుంది తనైతే. మేబీ బిగ్ బాస్ నాకు ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే తనే అనుకుంటున్నాను. ఇప్పుడు యష్మి గౌడ గేమ్ ప్లే ఎలా ఉందంట? యష్మి ఫస్ట్ వీక్ చాలా బాగుందండి. తను అవునని కాదన్న లక్కీగా చీప్ అయింది. తను అలాగా దాన్ని కాపాడుకుంటే చాలా బాగుంది. ప్రతి చిన్న విషయానికి మామూలు కొట్టుకోవటాలు, ఇట్లా అరవటాలు చూస్తుంటే ఎందుకు ఓవర్ యాక్టింగ్ చేసిన ఫీలింగ్. అందంగా కూడా సరిపోదు, మీలాగా తను కూడా అందంగా ఉంది. సో అందంగా ఉన్నంత మాత్రం సరిపోదు కదా, గేమ్ కూడా ఆడాలి. సో నిజంగా తన గేమ్ చాలా బాగా ఆడుతున్న ఫీలింగ్ వచ్చినప్పుడు కొద్దిగా ఓవర్ డోస్ అవుతుందన్న ఫీలింగ్ వచ్చింది. సో యష్మి కానీ లైక్ సోనియా కానీ వీళ్ళు కొద్దిగా శోభా శెట్టి లాగా అనిపిస్తుంది మాకైతే. అంటే శోభా శెట్టిగా నెగిటివ్గా అంత అవుతుంది అని చెప్పేసి యష్మి గౌడ అంటున్నారు. యష్మి అంత అవ్వకపోవచ్చు, చూద్దాం. తను చీఫ్గా ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చారు కదా, పేరెంట్ వచ్చాం కాబట్టి చీఫ్లో మేబీ ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఇంకా కంటెస్టెంట్గా సక్సెస్ అవుతాను నమ్మకం ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది. నాకైతే సోనియా అయితే ఉండకూడదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తనైతే చాలా చాలా ఒక మొన్న చూడ అంటే విష్ణు ఒక జోక్ వేసింది అడల్టర్. నేను చూసిన గూగుల్ పోయి అడల్టరీ అని టైప్ చేస్తుంటే చాలా గలీజ్ నెగిటివ్ వర్డ్ వచ్చింది. అంత పెద్ద బిగ్ బాస్ ఫ్యామిలీ షో ఉన్నప్పుడు అట్లాంటి వర్డ్ వాడడం తనే తప్పు అన్నాను కదా. తను మళ్ళీ ఆడపులిని నేను ఏదోదో మారుతుంది. తనకు మాట్లాడే ముందు తనకు అవగాహన ఉండాలి. చూడండి ఫస్ట్ రోజున చూసుకుంటే ప్రెషర్ కుక్కర్ పప్పు ఉడకలేదు నామినేషన్ వేసింది. బేబక్ పాపం తను పంపించేసింది, చాలా ఎంటర్టైన్మెంట్ చేసిన. ఆ టైం మన శేఖర్ భాష మోసంతో గేమ్ ఆడుతుంటే మోసంతో గేమ్ ఆడొద్దు, నువ్వు తినలేదు ట్రైన్లో అద్దుకొని తిను అంటది. అక్కడ నెగిటివ్ మాడుతుంటే అసలు మొన్న యష్మిని ఎన్నుకున్న వీధితో కూడా తన సంబంధం లేదు, తను ఎన్నుకునే దాంట్లో సంబంధం లేదు, కావాలని పుల్లలు పెడుతుంటుంది. అంతేందుకు మొన్న మీరు చూడండి నిఖిల్కి నువ్వు సిగరెట్ మానేరా ఏమని ఇస్తా అంటుంటే
అది మేము ఏం అర్థం చేసుకోవాలి, ఆ నెగిటివ్ ప్రొటెక్ట్ అవుతుంది. సో తను ఏదో మరి ఎక్కడ ఆర్జీబీ సుశీరాలని మేము అనుకున్నాం, ఆర్జీబీ నుంచి వచ్చిన ఒక అమ్మాయి అనుకున్నాం, కానీ మరి ఇంత ఓవర్ యాక్టింగ్ దేనికి చేస్తాం అర్థం కానీ ఇతరులు ఎవరో నామినేషన్ చేస్తుంటే మాట్లాడనివ్వట్లేదు. మరి నాకైతే మరి ఘోరంగా అనిపిస్తుంది. ఫస్ట్ వీక్ చూసుకుంటే మన సోనియా ఎక్కువ అగ్రెసివ్ అయ్యింది, సెకండ్ వీక్ వచ్చేసి ఎక్కువ ఏడుపుతో కనిపిస్తుంది. దీని గురించి ఏం మాట్లాడతారు? అది మొత్తం స్క్రిప్ట్ లాగా అనిపిస్తుంది అండి. మీరు ఫస్ట్ వీక్ ఏమో అసలు సంబంధం లేకుండా మేబీ తన టార్గెట్ బేబక్కను పంపిస్తాం అనుకుందేమో, తను పంపించిన ప్రాసెస్లో సక్సెస్ అయింది. కానీ సెకండ్ తను ప్రతి చిన్న విషయాలకి ఏడుస్తూనే ఉంది. మొన్న కింద పడ్డది. నిజంగా తను చూద్దాం మరి ఏం జరుగుతుంది. నాకైతే ఈగలు ఏడుస్తాను, తనైతే చాలా నెగిటివ్ అయిందని నేను చెప్తాను కదా. బేబీ 2.0 మన రాధిక వీళ్ళంతా కలిపి ఎలా ఉంటో సోనియా అక్క అనే ఫీలింగ్ వస్తుంది ఇప్పుడైతే. మీరు ప్రతి ఒక్కరికి హగ్గులు ఇవ్వటాలు కానీ, సో నిఖిల్తో క్లోజ్ అవ్వటాలు, పృథ్వీతో అసలు నిఖిల్తో పృథ్వీతో ఉంటుందా అర్థం కావట్లేదు, అలా ఉంది. ఇప్పుడు నిఖిల్, సోనియా అండ్ అలాగే పృథ్వీ, అభయ్, నవీన్ ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యారు అనుకోవచ్చా? అవునండి, అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు నాగమణికంటే గేమ్ ప్లే ఎలా ఉందంటారు? నాగమణికంట నుంచి స్టార్టింగ్ మేము వినండి, తాను స్టార్టింగ్లో వచ్చిన తర్వాత లోపలికి వచ్చాడు. తను ఎవరో కూడా మనకు తెలియదు, తను ఏవి ఇష్టం చాలా బాగుంది, నాకు కూడా ఎక్కడో కరెక్ట్ ఫీలింగ్ వచ్చింది. లోపలికి పోయిన తర్వాత మన అనిల్ రావుడు వచ్చి భుజం మీద చేసి బయట తీసుకుపోయి నీ ఫ్యాన్ ఎవరు అంటే నేనే ఫ్యాన్ అన్నటువంటి డైలాగ్ వాటాలు, కానీ తర్వాత ఆదిత్య ఓం వచ్చి సారీ పడాలి, కానీ నిఖిల్ వచ్చి సారీ పడాలి, తను కరగపోటాలు ఎందుకు వస్తలేవు అంటే నేను నాకు సపరేట్ చూడండి ఇక్కడ మీరు నా పైన బాణం వేశారు, నేను బాణం వేయబోతే నా బాణం వేయకు, నేను నా ఫ్లాష్ బ్యాక్ చాలా బాధగా ఉంది అంటే ఏందో నాకు అర్థం కదా. చూడండి నీకు ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్స్ ఉంటాయి, నీకుంటే నాకు ప్రాబ్లమ్స్ అట్లాంటి మరి నేను ఎందుకు బిగ్ బాస్ లేను, నాకు అవకాశం రాలేదు, కానీ నీకు అవకాశం వచ్చినప్పుడు వాడుకోవాలి. కానీ అక్కడ పోయి కూడా నాకు మా డాడీ మిస్ అయ్యాడు, మా మమ్మీ మిస్ అయింది, అవన్నీ సింపతికి ఏం చేయొద్దని అనుకున్నా. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది. తనైతే ఇప్పుడు ఈ వీక్ అయితే చాలా బాగా ఆడుతున్న ఫీలింగ్ వచ్చింది, టాస్క్ కూడా గెలిచినట్టు ఓకే పర్లే ఫీలింగ్ వచ్చింది. ఈ సింపతి పని చేయాలని కోరుకుంటున్నాను. నాగమణికంట మన పల్లవ్ ప్రశాంత్ లాగా సింపతి గేమ్ ప్లే చేస్తున్నాడు అంటారా? మరి 100% నేను అనుకుంటున్నా మేబీ నాగమణికంట బిగ్ బాస్ సెలెక్ట్ అయిన తర్వాత పల్లవ్ ప్రశాంత్ ఫోన్ చేసి అంటున్నాడు, అన్న నేను బిగ్ బాస్కి పోతున్నా ఏం చేయాలంటే, ప్రజలంతా పిచ్చోళ్ళరా సింపతి గేమ్ చేయి, సింపతిని మించిన గేమ్ ఏముండదు అనుకుంటున్నాను. అందుకోసమే వచ్చి రాగానే సింపతి గేమ్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు తనకున్న ఓట్ బ్యాంక్ కూడా చాలానే బాగుంది. ఇప్పుడైతే అసలు ఫస్ట్ వీక్ వెళ్ళిపోతే అవుతాం, కానీ కేవలం ఒక సింపతి ప్రజలు కూడా ఎంత పిచ్చోళ్ళు అంటే నిజంగా నాకు బిగ్ బాస్ మీద కోపం లేదు, నాగమణి కంటే కోపం లేదు, ప్రజల మీద కోపం ఉంది. అంటే సింపతి ఆడే వాళ్ళని కూడా చాలా మంది అఫ్రీ చూడండి, ఒక యూట్యూబర్ చాలా కష్టపడి వచ్చాడు, నైనిక కూడా చాలా మంచి డ్యాన్స్ మంచి కష్టపడుతుంది, చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయకుండా సింపతి అన్న కార్డు వాడి నిజంగా ఈ ప్రజలు ఎంత పిచ్చోళ్ళు అవుతారో నాకు అర్థం. లాస్ట్ ఒకరిని అట్లా ఎంకరేజ్ చేసాం, తను బిగ్ బాస్ పోయాడు, బిగ్ బాస్ కప్ కొట్టుకొచ్చిన తర్వాత తను సీఎం చేయను ఇప్పుడు దాన్ని ఇలా సింపతి వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. చూద్దాం ఏం జరుగుతుంది ఫైనల్ వరకు. ఈ 2 వీక్స్ బిగ్ బాస్ లో చూసుకుంటే ఎవరు టాప్ 5 లో ఉంటారు అనుకుంటున్నారు? చూడండి నాకు క్వశ్చన్ తను విష్ణుప్రియకి ఎటువంటి డోకలేదండి, తను గేమ్ మంచిగా ఆడినా ఆడకపోయినా తను టాప్ 5 క్యాండిడేట్, తనైతే మేబీ టాప్ 3లో ఉండొచ్చు అనుకుంటే. నిఖిల్ కూడా చాలా ఫ్యాన్ బేస్ ఉంది తనకైతే, స్టార్మా కాబట్టి చాలా ఫ్యాన్ బేస్ ఉంది, తను ఉండే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే మన సర్ప్రైజింగ్ స్టార్ మన శేఖర్ భాష, అసలు అతను ఉండకుంటే బిగ్ బాసే మేబీ అల్లకూలమయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి శేఖర్ భాష ఉంటాడు థర్డ్ ప్లేస్లో. కానీ సో నైనిక కూడా చాలా మంచిగా గేమ్ ఆడుతుంది, తను కానీ అఫ్రిది కూడా చాలా బాగా ఆడుతున్నారు. సో మేబీ సోనియా యష్మి వెళ్ళిపోయే ఛాన్స్ క్లియర్ కట్ అనిపిస్తుంది. మేబీ ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ వీళ్ళు కూడా వెళ్ళిపోతారు అనుకుంటున్నాను. ఎక్కువగా మనకి ఈ అనాలిసిస్లో చూసుకుంటే ఈ వీక్లో శేఖర్ భాష కానీ కిరాక్ సీత కానీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు, నిజమంటారా? అవును, మేబీ శేఖర్ భాష కాడండి, మేము అవునన్నా కాదు నేను అబ్జర్వ్ చేస్తున్నాము. మేబీ అయితే కిరాక్ సీత కావచ్చు, ఎందుకంటే తనకు ఒక మంచి ఛాన్స్ ఏంటంటే తను బోల్డ్గా మారుతుంది. బేబీ సినిమాలో కానీ అంతకుముందు 7 ఆర్ట్స్ అని ఒక దాంట్లో కూడా తను బోల్డ్గా మాట్లాడడం ప్రజలు తను ఓన్ చేసుకున్నాం. బిగ్ బాస్కి పోయిన తర్వాత ప్రతి చిన్న విషయానికి ఏడోటాలు కానీ ఆ బోల్డ్నెస్ తను కనిపించట్లేదు అనమాట. అప్పట్లో సరై వచ్చినప్పుడు ఆ బోల్డ్నెస్ మిస్ అయింది, ఆ బోల్డ్నెస్ తను క్యాచ్ చేసి ఉంటే మాత్రం తను ఇంకా ముందుకు వెళ్ళేదని ఫీలింగ్ వచ్చింది. అక్కడికి మిస్ అయిన ఫీలింగ్ వచ్చి మేబీ పోతే కిరాక్స్ అయితే పోయే ఛాన్స్ అయితే ఫీలింగ్ ఉంది. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తుంటారా? చూస్తుంది. అంటే గతంలో ఉన్న బిగ్ బాస్ సీజన్స్కి ఈ సీజన్స్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? కొంచెం అంటే క్లాన్స్ పెట్టడం అవి కొంచెం డిఫరెంట్గా ఉంది, అవి డిఫరెంట్గా ఉన్నాయి, బట్ ప్రతి సేమ్ కదా. ఓకే, ఇప్పుడు మీకు ఈ వీళ్ళలో ఎవరికి గేమ్ ప్లే బాగా నచ్చింది? అందరు బాగా ఆడుతున్నారండి, ఎందుకంటే 2 వీక్సే కాబట్టి మనం కూడా అంత ఈజీగా జడ్జిమెంట్కి రాలేము కదా. సో 2 వీక్సే కాబట్టి. యష్మి గౌడ గేమ్ ప్లే ఎట్లా అనిపించింది? అదే వాళ్ళకు అక్కడ ఉండి తెలీదో మరి ఏమో తెలియదు, కానీ అలా ఉండడం కరెక్ట్ కాదు అని ఆమెకు రియలైజేషన్ రావట్లేదేమో. అంటే శోభా శెట్టి 2 అంటున్నారు, అట్లా ఉందా? శోభా శెట్టి 2 అని కూడా చెప్పలేము మనము. అంటే ఊరికే అగ్రెసివ్ అవ్వడం, వేరే వాళ్ళని గేమ్ ఆడనివ్వకుండా అది గేమ్ స్ట్రాటజీగా పెట్టుకొని రావచ్చు ఆమె, కానీ అది వర్కౌట్ అవ్వదు అని తనకు రియలైజ్ అవుతుందేమో నెక్స్ట్. ఇప్పుడు సోనియా చూసుకుంటే ఫస్ట్ వీక్ అంతా చాలా అగ్రెసివ్ అయింది, అందరితో గొడవ పెట్టుకుంది, అది తనకు రియలైజేషన్ వచ్చిందేమో. అంటే నాగార్జున గారు వచ్చినప్పుడు ఆయన చిన్న చిన్న హింట్స్ ఇస్తుంటారు, అవి వీళ్ళు అర్థం చేసుకోగలగాలి కదా. మరి ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అనుకుంటున్నారు? అంత నేను ఎవరు అనుకోవట్లేదు మ్యామ్.
అంటే కిరాక్ సీత మేబీ ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. చెప్పలేము, ఎందుకంటే ఎవరు ఎలిమినేట్ అయినా అన్ఫేర్ అన్నట్టే అది. ఎందుకంటే వాళ్ళకి టాస్క్లు కూడా ఎక్కువ రాలేదు ఎవరికైనా. ఇప్పుడు క్లాన్స్ వచ్చినప్పుడు అప్పుడు బిగ్ బాస్ సెలెక్ట్ చేసి ఇచ్చేసినారు అన్ని. ఈ వీక్లో కూడా అంతే జరిగింది కదా ఆల్మోస్ట్. ఎక్కువ టాస్క్లు కూడా పడలేదు. సో 3-4 వీక్స్ అయితే మనం చెప్పగలం. సో నాకైతే ఏం లేదండి. టాప్ 5లో ఎవరు ఉండొచ్చు అనుకుంటున్నారు? అంటే ఈ 2 weeks చూసిన దాంట్లో అందరు బాగా అనిపిస్తున్నారు అండి, అందరు బాగా అనిపిస్తున్నారు, ఎవరిని జడ్జ్ చేయలేకుండా ఉంది. సో శేఖర్ భాష గేమ్ ఎట్లుంది అనిపిస్తుంది? తను బాగానే ఆడుతున్నారండి. అంటే ఎక్కువగా జోక్స్ వేయడం అది ఎంటర్టైన్మెంట్ వస్తుంది అంటున్నారు. అంటే ఇప్పుడు తను రేడియోలో చేసేవాళ్ళు కాబట్టి తనకు ఆ నేచర్ ఉంటుంది. దాన్ని వాళ్ళు తప్పుగా తీసుకోవడంలో వాళ్ళ తప్పు లేదు, ఈయన తప్పు లేదు. సో ఈయన ఉండడం కూడా కరెక్టే కదా.